మేడ్చల్ జిల్లా జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్లో గత ప్రభుత్వం కేటాయించిన ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతుంటే సంబంధిత అధికారులు చోద్యం చూస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బడా నేతలు భూములను కబ్జా చేస్తున్నారు. రెవెన్యూ, మున్సిపల్ కార్యాలయాలకు కూతవేటు దూరంలో బాలాజీనగర్ సబ్స్టేషన్కు ఆనుకుని ఉన్న స్థలాన్ని గత ప్రభుత్వ హయాంలో వేజ్ నాన్ వేజ్ కేటాయించి నిధులు వెచ్చించి నిర్మాణాలు చేపట్టారు. అయినప్పటికీ అదే స్థలంలో అక్రమ నిర్మాణాలు చేపట్టడంతో రెవెన్యూ కార్పొరేషన్ అధికారులు పట్టించుకోకపోవడంతో పలు విమర్శలకు దారితీస్తోంది. ఇదేంటని విశ్లేషణ అనంతరం అక్రమ నిర్మాణాలను కవరేజ్ చేయడానికి వెళ్లిన మీడియాపై దౌర్జన్యం చేయటం విడ్డూరంగా ఉంది. ఇదిలా ఉండగా జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అరుంధతి నగర్ సర్వే నంబర్ 759, 974 హెర్బల్ పార్క్ గ్రేవ్ యార్డ్ కోసం కేటాయించిన స్థలాలను భూ కబ్జాదారుల నుంచి పరిరక్షించాలని అరుంధతి బస్తీ వాసులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవటం లేదు అని వాపోతున్నారు. అటు ప్రజా ప్రయోజనాల కోసం కేటాయించిన స్థలాలను దర్జాగా కబ్జా చేస్తూ నిర్మాణాలు చేపట్టిన అధికారులు స్పందించకపోవటం అనుమానాలకు తావిస్తోందని పలువురు పేర్కొంటున్నారు. సర్వే నంబర్ 759, 974 హెర్బల్ పార్క్ గ్రేవ్ యార్డ్ కోసం కేటాయించిన స్థలాలను కబ్జా చేసి ఏకంగా వెంచర్ ఏర్పాటు చేసి ఫ్లాట్లు అమ్ముకుంటున్నారని ఆవేదన చెందుతున్నారు. అయినా అధికారులు పట్టించుకోకపోవటం లేదు అని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై కన్నేసిన కొందరు ఇంటి దొంగలే భూమిని కబ్జా చేస్తున్నారు అని స్థానికులు చెబుతున్నారు. కార్పొరేషన్ పరిధిలో ఇంత జరుగుతున్నా రెవెన్యూ శాఖ, కార్పొరేషన్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు భూములను కబ్జాల నుంచి కాపాడాలని కోరుతున్నారు. భూ కబ్జాలపై తహసీల్దార్ను వివరణ కోరితే ప్రభుత్వ భూములను కబ్జా చేస్తే ఉపేక్షించేది లేదు అని, భూములను పరిరక్షిస్తామని, కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.